అమ్మని. పైకి చూడడానికి వీడు సింపుల్ మ్యాన్ లా ఉన్నా ఫైటింగ్ మాత్రం సూపర్ మ్యాన్ లా చేస్తున్నాడు. ఎనీవే ఐ లైక్ ఇట్. ఏంటి వావ్? నిన్ను కష్టపడి డబ్బులు ఇచ్చి బుక్ చేసుకుని నేనైతే వావేమో వాడికా? ఓ మై గాడ్. అమ్మో నేను సార్ నన్ను క్షమించండి సార్. ఏదో బీచ్ లో గుర్రాలు నడుపుకుని నన్ను తీసుకొచ్చి గూడ్సు పగిలేలా చేశారు సార్. నన్ను క్షమించండి సార్. ఏంట్రా ఇది? ఏమైంది? రక్తం వస్తుంది. నువ్వు అమ్మాయిని చూడడానికి వెళ్ళావు అడుగుతుండే మాట్లాడవేంట్రా? ఏమైందని అడుగుతున్నావా? చెప్పరా ఏమైందా? ఇప్పుడు ఏమైందని రా? దెబ్బలు తగిలాయి. తన్ని చూడడానికే వెళ్ళాను. చాలా ఫ్రెండ్గా కూడా ఉంటానని చెప్పింది. వెళ్ళి ఆడుకోండి. కొత్త ఫోన్ కొన్నావా? నన్ను ఫ్రెండ్గా ఒప్పుకుంది. అండి నాకు చాలా సంతోషంగా ఉందండి. నన్ను ఫ్రెండ్గా ఒప్పుకొని ఫస్ట్ టైం నాతో బయటకు వచ్చారు. ఇప్పుడు చూడండి షాక్ అయిపోతారు. 24 గంటలు ఏదో ఒకటి వాగుతూనే ఉంటావా? కనీసం సినిమా చూసేటప్పుడైనా కాస్త కుదురుగా ఉండు. ఎలా ఉంది? హై, మనమే ఫస్టా? మనమే ఫస్ట్, మనమే లాస్ట్. మీకు సర్ప్రైజ్ ఇద్దామని అన్ని టికెట్లు నేనే కొనేసి మీకు స్పెషల్ షో రెడీ చేశాను. సరే, ఇన్ని టికెట్స్ కొనడానికి నీకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అదే, దాని గురించి ఎందుకండి? అడుగుతున్నానుగా, చెప్పు. పర్లేదండి. ఇప్పుడు చెప్తావా లేదా? బైకు అమ్మేశాను. మీరెక్కువ ఫీల్ కాకండి, పక్కింటి బైక్ అమ్మేశా. నువ్వున్నావే, పైకి కామెడీలా కనిపిస్తావే గానీ లోపల పెద్ద ముదురువి. ఈవిడి గారు బండి అమ్మేసినట్టు ఓ తెగ ఫీల్ అయిపోతుందేంటి? ఇంకా సినిమా స్టార్ట్ చేయలేదు. ఆపరేటర్, స్టార్ట్ ద మూవీ ప్లీజ్. ఇట్రా, ఇక్కడ కూర్చోరా. నా సీట్ అక్కడ కాదు, ఇన్ని సీట్లు ఉన్నాయి కదా, నేను ఇక్కడ కూర్చుంటాను, మీరు అక్కడ కూర్చోండి.
ఒక ఇదిగోండి కిన్లే బాట్లు, అక్వాఫినా, డైట్ పెప్సీ, బైట్స్, పర్క్, కుర్కురే, లేసు, పఫ్, చిన్న పెప్సీ, పెద్ద పెప్సీ, బటర్ పాప్కార్న్. ఇందులో ఏది కావాలో తీసుకోండి. మీకు ఏది ఇష్టమో తెలియదు కదా, అందుకే అన్ని తీసుకొచ్చింది. తొందరగా తీసుకోండి, చేతులు నొప్పి పెడుతున్నాయి. ఏమనుకోకండి. జస్ట్ ఒక కోల్డ్ కాఫీ చాలు. బాగుంటుంది. ఇంకేమైనా కావాలా? వద్దు. తీసుకెళ్ళిపోనా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హలో, నీకోసం పొద్దు నుంచి ట్రై చేస్తున్నాను. ఏమైపోయా? పొద్దు నుంచి పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాను. నువ్వెవరమ్మా? నీకేం కావాలి? పోలీస్ స్టేషన్ లోనా? ఏంటి వాయిస్ మార్చి మాట్లాడుతున్నావు? నేనేం వాయిస్ మార్చి మాట్లాడడం లేదు, నా వాయిస్ తోనే మాట్లాడుతున్నాను. నేను 1 టౌన్ ఇన్స్పెక్టర్ అమ్మా. ఇది పల్లోడు ఫోనేగా? ఇది పల్లోడు ఫోనే. ఒక దొంగతనం కేసులో లోపలేసాం. సార్ ఏమైంది? నీకు విషయం తెలియాలంటే డైరెక్ట్ గా స్టేషన్ కి రామ్మా. సార్, పల్లోడిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఫోన్ లో మాట్లాడింది నువ్వేనా? అవును సార్. వాడు నీకేమవుతాడు? వాడు నా ఫ్రెండ్ సార్. ఫ్రెండ్? బాగా చదువుకున్న అమ్మాయిలా కనపడుతున్నావు. నీకు ఇలాంటి వాడితో ఫ్రెండ్షిప్ ఏంటి? లేదు, యాక్చువల్గా ఏం జరిగిందో నాకు తెలీదు సార్. ఏంటి తెలీదా? సబ్ కలెక్టరేట్ లో దొంగతనం చేశాడు. ఏం దొంగిలించావరా అంటే నోరు విప్పడం లేదు. నిన్న నైట్ అంతా కుళ్ళబుడిచినా ముడుచు కూర్చున్నాడు. ఒక్క మాట మాట్లాడితే ఒట్టు. వాడు నీకు ఫ్రెండే కదా, నువ్వు అడిగి చూడు. 302 వాడిని తీసుకురా. రమ్మంటుంటే సార్ ఎంత కొట్టినా ఆవిడ ఇలాగే ఉంటున్నాడు సార్. నోరు విప్పడం లేదు సార్. సార్ కొట్టి కొట్టి లాఠీ విరిగిపోయింది సార్. రేయ్, ఏం దొంగిలించావరా? నోరు తెరిచి చెప్తావరా? చూడమ్మా చూడు, ఎన్ని దెబ్బలు తిన్నాడు చూడు. ఎంత కొట్టినా నోరు విప్పట్లేదు. రేయ్, నిజం చెప్పరా? ఏం దొంగిలించాడు చెప్పరా? చెప్పు. రేయ్, చెప్పరా? రేయ్, అసలే బంకోడి. ఇంకో రెండు దొంగిలించాడంటే చచ్చి సార్ ప్లీజ్ సార్. సార్ ఒక నిమిషం సార్, నేనే అడిగి చెప్తాను సార్ ప్లీజ్. అడిగి చెప్పు. ఏయ్ రావయ్యా, నిజం చెప్పాడు బతికిపోతాడు. ఇది? లేదా రావుడు కమలాసంలా ఇదేం ఉన్నా, పనిరా? ఖైదీ పనులు మాత్రం బాగానే చేస్తున్నాడు. నోరు ముయ్. దొంగతనం చేయాల్సిన అవసరం ఏంటి? నీకు డబ్బు ఏదైనా కావాలంటే నన్ను అడిగుండొచ్చుగా. అయ్యయ్యో, నగలు డబ్బు గట్రా అన్ని అక్కడే ఉన్నాయమ్మా. అవి కాకుండా ఇంకేవో దొంగిలించాడు. అవేంటో అడిగి చెప్పు. డబ్బు నగలు కాక మరి ఇంకేం దొంగతనం చేసావురా? ఇంతమంది అడుగుతున్నావుగా, ఇన్ని దెబ్బలు తిన్నావుగా, నోరు తెరిచి చెప్పురా. సార్, వీడు దొంగతనం చేసిన చెప్పులు సార్. చెప్పులా? ఎక్స్క్యూజ్ మీ, ఆల్రెడీ వీటిని పర్చేస్ చేశారు. ఇంకో పేరు లేదా? సారీ మ్యామ్, వీ హ్యావ్ ఓన్లీ వన్ ప్యాక్. ఇట్స్ ఓకే. నాకు బాగా నచ్చాయి, కానీ ఇంకెవరో కొనుక్కున్నారు. అందే ఉందండి, కావాలనుకున్నారుగా, వస్తాయి. ఎలా వస్తాయి? గాల్లో ఎగురుకుంటూ వస్తాయా? లూస్. రావాలనుంటే తప్పకుండా వస్తాయండి. ఇక్కడ ఆపండి చాలు, నేను దిగుతాను. మీరు దిగారేంటండి? నేను వెళ్ళిపోతాను. ఇంత పిచ్చేంట్రా నీకు? నా కోసం ఏమైనా చేస్తున్నావు. ఇప్పటి వరకు ఎవరూ నా కోసం ఇలా చేయలేదు. ఏ? అరే ఏంటండి, నేను ఇష్టపడింది ఎలాగో నాకు దక్కలేదు. కనీసం మీరు ఇష్టపడిందైనా మీకు దక్కాలనే. అయ్యో ప్లీజ్ ఏడవకండి, ప్లీజ్ నా మాట వినండి. నువ్వు ఇష్టపడింది నన్నేగా. నేను నీకే.